యాకోబు తన కుమారులందరిలో యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. అందుకే అతనికి రంగురంగుల వస్త్రము చేయించాడు. దేవుడు యోసేపుకు అద్భుతమైన కలలు చూపించాడు. అతని సోదరులు ఒకరోజు అతనికి నమస్కరిస్తారని ఆ కలల అర్థం. అసూయతో నిండిన సోదరులు యోసేపును గోతిలో పడవేసి తరువాత బానిసగా అమ్మివేశారు. యోసేపు ఐగుప్తుకు తీసుకుపోయబడ్డాడు. అక్కడ పోతీఫరు అనే అధికారి ఇంట్లో సేవకుడిగా పనిచేశాడు. యెహోవా యోసేపుతో ఉండెను. అతడు చేసే ప్రతి పని విజయవంతమైంది. యోసేపు పాపపని చేయడానికి నిరాకరించాడు. కాని అబద్ధ ఆరోపణల వల్ల అతడు చెరసాలలో పడవేయబడ్డాడు. చీకటి చెరసాలలో కూడా దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. దేవుడు యోసేపుకు కలల అర్థం చెప్పే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఫరో రాజుకు వచ్చిన కలను ఎవ్వరూ అర్థం చెప్పలేకపోయారు. అప్పుడు యోసేపును రాజు ముందు తీసుకువచ్చారు. దేవుడు బానిసను ఐగుప్తు దేశానికి 2వ అధికారిగా నిలబెట్టాడు. దేశమంతా కరువు వచ్చింది. కాని దేవుడు ముందుగానే యోసేపు ద్వారా ప్రజలను సిద్ధం చేశాడు. యోసేపు చిన్నప్పుడు చూసిన కలలు నిజమయ్యాయి. అతని సోదరులు అతని ముందు నమస్కరించారు. మీరు నాకు చెడు చెయ్యాలని అనుకున్నారు, కాని దేవుడు దానిని మేలుగా మార్చాడు. మనుష్యులు చెడు చేసినా దేవుడు తన పిల్లల జీవితంలో మేలును కలిగించగలడు. యోసేపు కథ మనకు నేర్పేది, దేవుడు మనలను ఎప్పటికీ విడిచిపెట్టడు. కష్టాలు వచ్చినా ఆయన ప్రణాళిక